హాయ్ బ్రదర్. హాయ్ హాయ్ అన్న. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, డాకో మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో మీ ఫేవరెట్ సినిమా ఇది? ఆల్వేస్ గేమ్ చేంజర్ అన్న, ఎందుకంటే యంగ్ యంగ్ కదా యంగ్. ఓకే బ్రో, గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూశాను. ఈ ట్రైలర్ లో మీకు ఏం బాగా నచ్చింది? ఐ మీన్ రామ్ చరణ్ లుక్స్ బాగున్నాయి. ఓకే బ్రదర్, మీకు శంకర్ గారి మార్క్ కనబడిందా? తన ప్రీవియస్ మూవీస్ రోబో, శివాజీ అలాంటి సినిమా కనబడింది? అలా స్టైల్ కనబడుతుంది. స్టైల్ కనబడుతుంది. ఓకే బ్రదర్, డాకో మహారాజ్ ట్రైలర్ చూశాను అది కూడా అనిపించింది బ్రదర్. లైక్ మాస్. యా. ఓకే బ్రదర్, అంటే మీ సెకండ్ ప్రయారిటీలో ఉంటుంది అంటారా సినిమా? సెకండ్ ప్రయారిటీ. ఓకే అన్న, ఈ 3 సినిమాలో మీరు ఫస్ట్ ఫ్యామిలీతో ఏ సినిమాకి వెళ్తారు, ఫ్రెండ్స్ తో ఏ సినిమాకి వెళ్తారు, అండ్ మీరు సోలోగా ఏ సినిమాకి వెళ్తారు? ఫ్యామిలీ అంటే మన సంక్రాంతికి వస్తున్నా, తర్వాత ఫ్రెండ్స్ అంటే రామ్ చరణ్ మూవీ, ఇంకా మాస్ అంటే మన బాలకృష్ణ. ఓకే అన్న, అండ్ మీరు ఇప్పుడు ఇప్పటి వరకు మన రామ్ చరణ్ తేజ్ గారు ఇచ్చినప్పటి నుంచి చూస్తారు కదా, అందులో ఆయనలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? కూల్ అండ్ కామ్. ఓకే బ్రదర్, ఆయన సినిమాలో మీ బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఎవడు నాయక్ ఇస్ ద బెస్ట్ మూవీ. ఓకే, ఆయన యాక్టింగ్ ఇందులో చాలా బాగా చేశాడన్న ఏ సినిమాలో అనిపించింది మీకు? ఆర్ఆర్. ఓకే అన్న, రామ్ చరణ్ తేజ్ గారు పక్కన ఏ హీరోయిన్ అయితే బాగుంటది అని మీరు అనుకుంటారు? మళ్ళీ రిపీటెడ్ గా ఈ కాంబినేషన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాజల్. మగధీరా కాంబినేషన్. మగధీరా. ఓకే బ్రదర్, అండ్ రామ్ చరణ్ తేజ్ గారితో ఈ హీరోయిన్ చేస్తే బాగుంటది, ఇలా పేరు అని మీరు ఏ హీరోయిన్ అనుకుంటున్నారు? మన శ్రీలీల. ఓకే బ్రదర్, ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ గారు ఈ డైరెక్టర్ తో వర్క్ చేస్తే బాగుంటది అని మీరు ఏ డైరెక్టర్ అనుకుంటున్నారు? డైరెక్టర్ అంటే రాజమౌళితో. మళ్ళీ మూడో సినిమా వెయిటింగ్. ఓకే అన్న, రాజమౌళి గారు కాకుండానా? ఐ మీన్ శంకర్, లైక్ శంకర్ మళ్ళీ అగైన్. ఓకే అన్న, అండ్ రామ్ చరణ్ తేజ్ గారి సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తారు మీరు అనుకుంటున్నారా? చేయొచ్చు. అంటే ట్రైలర్ చూసినప్పుడు మీకు అనిపించిందా ఇందులో అంత సత్తా ఉందని? చెప్పలేము. పుష్ప 2 అంటే పుష్ప 2 హైప్ ఉంది. గేమ్ చేంజర్ ఫస్ట్ మూవీ కదా, ఇంకా ఐ మీన్ ఆల్రెడీ అది పార్ట్ 1 అనేది, పార్ట్ 2 లేదు కదా, ఫస్ట్ కదా, కొంచెం అంత ఎక్స్పీరియన్స్ లేవు. ఓకే, గేమ్ చేంజర్ ఓకే అన్న. అంటే టికెట్స్ కొంచెం తెలంగాణలో లేవంటున్నారు హైక్, సో మీకు అభిమానులుగా ఏమన్నా కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుందా? డిసప్పాయింట్ ఏం లేదన్న, తగ్గితే బెటరే కదా.